సాధారణంగా మనం సాధన చేస్తూ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక సాధకుడుగా చేసే తప్పులు ఏంటి, అవి ఎలా అధిగమించాలి? ఓకే. సాధకుడు ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఏంటో క్లారిటీ ఉండాలి. తను వెళ్తున్న ప్రయాణం సరైందా కాదా, తను నేర్చుకుంటున్న జ్ఞానం అటువైపు తీసుకెళ్తుందా లేదా అన్న అవగాహన పూర్తిగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మన లక్ష్యం ఏంటో మనకు తెలియాలి. వాటికి ఏమి 10 లక్ష్యాలు ఉండవు, ఉన్నది ఒక్కటే లక్ష్యం. మన ఆత్మస్థితి, సహజ స్థితి, పరమాత్మ స్థితి రెండు ఒకటే. దానిని పొందాలి. ఆ స్థితిని పొందడం అంటే ఏమీ లేకపోవటం. ఏమీ లేకపోకుండా ఏమీ లేని స్థితికి తీసుకువెళ్ళాలి అంటే దాన్ని ఏదో పట్టుకొని వెళ్తూ ఉంటాం. సో సాధారణంగా ఇలా వెళుతున్నప్పుడు మార్గంలో సిద్ధులు కానీ లేదా పవర్స్ కానీ లేదా నాలెడ్జ్ కానీ వీటిలో ఇరుక్కుపోతూ ఉంటాడు సాధకుడు. అన్నిటికన్నా పెద్ద ఆటంకం ఏదైనా ఉందంటే సాత్విక అహంకారంతో పాటు ఇవి కూడా. సో ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన లక్ష్యం యాక్చువల్గా ఏంటి, ఏమీ లేని స్థితికి చేరుకోవటం. ఏమీ లేని స్థితికి ఏదైనా పట్టుకొని వెళ్ళడం అనేది అసాధ్యం. అలా ఎక్కడైనా ఇరుక్కుపోతున్నామో ఏం చేసినా కూడా అంటే ఆ నాలెడ్జ్ పొందడంలో ఆనందం పొందుతారు, అది పంచడంలో ఆనందం పొందుతారు, అది చెప్పడంలోనో తీసుకోవడంలో కూడా పొందుతారు, లేదా సిద్ధుల్లో కూడా పొందుతూ ఉంటారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే. మన చిన్నపిల్లలకి ఎవరికైనా సరే చందమామ చూపిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏంటి, ఇదిగో చందమామ అని చూపిస్తాం. అలా చూపించేటప్పుడు ఆ పిల్లవాడు ఏం చూడాలి, చంద్రుడిని చూడాలి. కానీ సాధారణంగా ఏం చేస్తారంటే సాధకులు ఆ చెయ్యిని చూస్తూ దాన్ని వర్ణించడం మొదలు పెడతారు. ఇది ఇలా ఉంది, ఆ హ్యాండ్ గురించి, దానికున్న బ్యాంగిల్స్ ఎక్సెట్రా దాన్ని పొగుడుతూ ఉంటారు. అదేమవుతుందంటే దేనికోసం వచ్చామో, ఏది మొదలు పెట్టామో, ఎందుకు మొదలు పెట్టామో దాని నుంచి పక్కకు మళ్ళీపోతూ ఉంటాం. సో అది అర్థం చేసుకోవాలి. మనం చూడాల్సిన చంద్రుడిని, చేతిని కాదు, చేతి వర్ణన కాదు అనే విషయం. ఇప్పుడు సాత్విక అహంకారం అని చెప్పారు కదా, సాత్విక అహంకారం అంటే ఏంటి? తమో రజ సత్వ 3 గుణాలు నిద్రాణ స్థితిలోకి వెళ్ళటమే మోక్ష స్థితికి తీసుకుని వెళుతుంది. సాధారణంగా జ్ఞానం పొందుతున్నప్పుడు మనకి తెలియని ఒక ఆనందం వస్తుంది. ఒక భగవంతుడి గురించి తెలుసుకున్న మార్గంలో ఉండేటప్పుడు ఆ మార్గ ప్రయాణంలో తోటి సాధకులతో ఉన్న అనుభవాలు కానీ, పుస్తకాలు కానీ, సత్సంగం కానీ ఏదన్నా కానివ్వండి, లేదా సిద్ధులు కానీ ఏదన్నా కానీ, దానివల్ల ఏమవుతుంది అంటే ఒకలాంటి అహంకారం వస్తుంది, నేను పొందుతున్నానని. యాక్చువల్గా మన లక్ష్యం ఏంటి, ఏమి పొందకుండా ఉండడము, ఉన్నవన్నీ వదలడము. మరి ఏదో ఒక సాత్విక అహంకారమైన అంటే ఈ యొక్క జ్ఞానం పొందుతున్న ఆనందం కూడా అది కూడా అహంకారమే కూర్చుంటుంది. ఓకే. నిజం చెప్పాలంటే తమో గుణం ద్వారా, రజోగుణం ద్వారా వచ్చే అహంకారం కన్నా సత్వగుణం ద్వారా వచ్చే అహంకారమే కొంచెం ఎక్కువ ఇబ్బందికరమైనది. ఎందుకంటే అందులో సాధకుడు తెలుసుకోలేడు. తమో గుణం ద్వారా, రజోగుణం ద్వారా మనకు తెలుస్తుంది, కోపం వస్తుంది, ఇలా తెలుస్తుంది. సాత్విక అహంకారంలో మనకు తెలియదు, ఎదుటి వారికి తెలుస్తుందేమో కానీ మనకు తెలియని కష్టం అవుతుంది. సో తప్పకుండా ఇవన్నీ సాధన మార్గంలో ఇలాంటివి చాలా అడ్డంకులు ఉంటాయి. నేను ఏమీ లేని స్థితికి వెళ్ళడంలో వీటిని పట్టుకొని నేను వెళ్ళాలి. కానీ అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా తాగాలంటే ఒక గ్లాసులో వస్తువు తాగాలంటే గ్లాస్ కావాలి, కానీ గ్లాస్ మళ్ళీ వదిలేయాలి, అయిపోయిన తర్వాత వదిలేయాలి. ఈ సాధన మార్గాలు కానీ, జ్ఞానం కానీ, సత్సంగాలు ఏది కూడా, సిద్ధులు కానీ ఏదైనా సరే ఆ గ్లాసు లాంటివి. ఏదైనా తాగాలంటే మనం ఏమీ డైరెక్ట్గా తీసుకోలేము, ఒక వస్తువు అయితే కావాలి. తీరా వస్తువు అయిన తర్వాత వస్తువును వదలగలగాలి. ఆ విధంగా వాటిని పక్కన పెట్టినప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటాడు. సాధారణంగా 90% సాధకులు ఇదే ఇబ్బంది ఫేస్ చేస్తారు. అన్నిటిని వదిలేస్తారు, చుట్టూ ఉన్న అన్ని పరిస్థితుల్ని, అన్ని ఇబ్బందుల్ని, వాళ్ళ గుణాలని అన్నిటిని వదిలేస్తారు. కానీ ఈ ఆధ్యాత్మిక ప్రేమ వీటిలో పొందుతున్న ఆనందం కానీ, ఆనందం పంచడంలో కానీ, పొందడంలో కానీ ఇరుక్కుపోతాడు. ఇది కూడా వదలాలి. ఇవన్నీ కూడా సాధనలో, ప్రయాణంలో, లక్ష్యం పొందడంలో అడ్డంకులుగానే ఉంటాయి. జ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి? ఏ జ్ఞానం అయితే నీకు ముక్త స్థితికి తీసుకువెడుతుందో అది జ్ఞానం. అలా కాకుండా మనకి ఏ విషయమైనా, ఏ మాట అయినా, ఏ వస్తువైనా, ఏ వ్యక్తి అయినా, ఏ మార్గమైనా, ఏ సాధనని ఏది పట్టుకున్నా అది అజ్ఞానం. జ్ఞానం అంటే సాధారణమైన అర్థాలు ఏంటంటే భగవంతుడి గురించి చెప్పేవన్నీ జ్ఞానమని, అవి కాని వస్తువులన్నీ అజ్ఞానమని అనుకుంటాం. కానీ కాదు.
ఏమీ లేని స్థితిలోకి శూన్య స్థితి కానీ ఆత్మస్థితి కానీ పరమాత్మ స్థితికి ఏదైతే తీసుకువెళ్తుందో అది మాత్రమే జ్ఞానం అనిపించుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.